హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ డిస్కవర్ మాల్టా. యాక్చువల్గా మాల్టా అనేది టూరిజం కంట్రీ కదా. సో ఈ టూరిజంకి రిలేటెడ్గా ఉన్నటువంటి ఈ కార్ డ్రైవింగు, అలాగే హోటల్, రెస్టారెంటు అన్ని చోట్ల వర్క్ చేస్తారు కదా. ఈ వర్క్ చేసే వాళ్ళకి సీజన్ టైంలో ఇన్కమ్ బాగుంటుంది. సో సీజన్ వచ్చినప్పటికి ఏంటంటే ఏప్రిల్ నుంచి అక్టోబర్ దాకా. సో ఈ అన్సీజన్ వచ్చినప్పటికి ఏంటంటే ఏప్రిల్ తర్వాత అన్సీజన్ ఉంటుంది కదండి. సో అన్సీజన్ టైంలో హోటల్లో వర్క్ చేసేవాళ్ళు, రెస్టారెంట్లో వర్క్ చేసే వాళ్ళకి బేసిక్ శాలరీ ఉంటుంది వాళ్ళకి. ఎందుకంటే ఓవర్ టైం ఉండదు కాబట్టి. టూరిస్టులు ఉంటారు కదండి ఆ టైంలో. కానీ కార్ డ్రైవర్స్కి అలా కాదు. వాళ్ళకి సీజన్ టైంలోనే బాగుంటుంది, అన్సీజన్ టైంలోనే కూడా బాగుంటుంది. ఎందుకు అలా అన్నానంటే, క్యాబ్ డ్రైవర్స్ ఏంటంటే ఇప్పుడు ఆఫీసెస్లో చాలామంది వర్క్ చేయడానికి వెళ్తారు కదండి. అలాగే పార్టీలకు అటెండ్ అయ్యే వాళ్ళకి తీసుకురావడానికి కానీ, అలాగే రెగ్యులర్గా వేరే కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చి వర్క్ చేస్తారు కదండి. వాళ్ళు కారు యూజ్ చేయడానికి ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు కానీ, లేదంటే వర్క్ చేయడానికి వేరే చోటుకి వెళ్ళిన వాళ్ళు కానీ, ఎంప్లాయీస్ని కానీ, సో వాళ్ళందరినీ పికప్ చేసుకుని వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి దింపడానికి క్యాబ్ డ్రైవర్సే మెయిన్ రోల్ వహిస్తారు కదా. సో అందుకని వాళ్ళకి అన్సీజన్లో కూడా బాగుంటుంది. సో మనం ఇక్కడ క్యాబ్ డ్రైవర్గా వచ్చి వర్క్ చేయాలనుకుంటే కనుక, సో మాల్టీస్ లైసెన్స్, యూరోపియన్ లైసెన్స్ మ్యాండేటరీ అన్నమాట. కానీ ఇక్కడ లైసెన్స్ పొందాలంటే చాలా డిఫికల్ట్ అని అంటారు. యాక్చువల్గా మన ఇండియా నుంచి వస్తున్నాం అనుకోండి కొత్తగాను. ఇండియా నుంచి వచ్చేటప్పుడు అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ లైసెన్స్తో 1 year పాటు ఇక్కడ గెట్ ఆన్ అవ్వచ్చు. కానీ 1 year లోపు మనం మాల్టీస్ లైసెన్స్ అనేది పొందాల్సి ఉంటుంది. సో ఈ లైసెన్స్ పొందాలంటే చాలా డిఫికల్ట్ అని చెప్పి అంటూ ఉంటారు. నాతో పాటు చాలామంది ఇక్కడ వర్క్ చేస్తారండి, ఇటాలియన్స్, అలాగే మాల్టీస్ కూడా ఇక్కడ నాతో పాటు వర్క్ చేస్తారు. సో ఇటాలియన్స్ ఏమంటారంటే, ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం కన్నా ఇటలీలోనే డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఈజీ అని చెప్తారు. ఇక్కడ డిఫికల్ట్ అని చెప్తారు డ్రైవింగ్ లైసెన్సు. సో అలాగే మాల్టీస్ కూడా అదే మాట అంటారు. ఎందుకంటే ఇక్కడ స్మాల్ స్ట్రీట్స్ కదండి. సో అలాగే రూల్స్ చాలా కఠినంగా ఉంటాయి. సో ఇదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇక్కడ లైసెన్స్ పొందాలి అనుకున్నట్టయితే కనుక ఎటువంటి ఎగ్జామ్స్ రాయాలి, అలాగే లైసెన్స్ ఏ విధంగా పొందాలి, లైసెన్స్ పొందిన తర్వాత పాయింట్ సిస్టమ్ అని ఉంటుందండి. 12 points అనే సిస్టమ్ ఒకటి ఉంది ఇక్కడ. సో ఈ 12 point సిస్టమ్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మీకు దీంట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు మిమ్మల్ని అడిగేది ఒకటేనండి, ఈ వీడియో చూసిన తర్వాత ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఈజీయా లేకపోతే డిఫికల్టా అనే పదాన్ని మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఎందుకంటే మీకు ఈజీ అనిపించవచ్చు, నాకు టఫ్ అనిపించవచ్చు కదా. సో అలాగే వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, మనం వీడియోలోకి వెళ్దాం. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎగ్జామ్ రాయాల్సి ఉంటుందండి. సో దీన్ని థియరీ ఎగ్జామ్ అని అంటాము. సో దీనికి సంబంధించిన మెటీరియల్ కూడా సైట్లో ఉంటుంది. సో థియరీ ఎగ్జామ్ మాల్టా అని చెప్పి కొడితే మీకు అందులో వస్తుంది. సో దాంట్లో ఏంటంటే 1000 questions ఉంటాయి, ఆబ్జెక్టివ్ టైపు. సో ఇవన్నీ మనం ప్రిపేర్ అయిన తర్వాత ఎగ్జామ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ఏంటంటే 35 questions ఉంటాయి, అలాగే 45 minutes టైం ఉంటుంది. సో దీంట్లో మినిమం 30 questions మనం కరెక్ట్ పెట్టి ఉండాలి. సో 5 mistakes పెట్టినా కానీ పాస్ కింద అవుతాము, లేదు అంతకన్నా ఎక్కువైతే కనుక ఫెయిల్ అవుతామండి. సో దీనికి సంబంధించిన అమౌంట్ 33 euros మనం పే చేసి ఎగ్జామ్కి అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. సో మనం అంతా కాన్ఫిడెంట్గా ఉన్నట్లయితే కనుక డైరెక్ట్గా ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి 33 euros పే చేసామనుకోండి. సో డైరెక్ట్గా మనకు సిస్టమ్ ఇస్తారు. సిస్టంలో మనం ఆన్లైన్ ఎగ్జామ్ కండక్ట్ చేసి పాస్ అయితే కనుక వాళ్ళు వెంటనే మనకి సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఈ సర్టిఫికేట్ వ్యాలిడిటీ వచ్చేటప్పటికి లైఫ్ టైం ఉంటుంది. సో వన్స్ ఒకసారి పాస్ అయితే మనం అయిపోయినట్టే, ఆ స్టేజ్ కంప్లీట్ చేసినట్టే లెక్క. సో ఈ సర్టిఫికేట్ పొందిన తర్వాత మన ఏ డ్రైవింగ్ స్కూల్కి అయితే వెళ్దాం అనుకుంటున్నామో, సో ఆ డ్రైవింగ్ స్కూల్ని మనం చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. మాల్టాలో వచ్చేటప్పటికి చాలా డ్రైవింగ్ స్కూల్స్ ఉన్నాయండి. రాయల్ అని, అలాగే డిఫరెంట్ టైప్ ఆఫ్ చాలా స్కూల్స్ ఉన్నాయి, మీకు ఇందులో పెడుతున్నాను నేను. సో ఆ స్కూల్స్లో మనం ఒక స్కూల్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎందుకంటే మనకి లెర్నరే మెయిన్ కదండి. ఇక్కడ రూల్స్ చెప్తాం కానీ, కొన్ని డ్రైవింగ్ టెక్నిక్స్ చెప్పాలన్నా ఏదైనా కానీ మనకి డ్రైవింగ్ నేర్పే వాళ్ళే మెయిన్ కదా. సో అలాంటప్పుడు మనం ఒక మంచి డ్రైవింగ్ స్కూల్ని చూస్ చేసుకుంటే కనుక మనం ఇబ్బంది లేకుండా ముందుకెళ్తాము. సో ఇక్కడ 2 types ఉంటారండి. ఆల్రెడీ డ్రైవింగ్ వచ్చిన వాళ్ళకి అయితే కానీ కొంచెం అడ్వాన్స్ అవుతుంది. వాళ్ళకి ఏ డ్రైవింగ్ స్కూల్ అయినా కానీ ఒకటే కదా, ఎందుకంటే వాళ్ళకి వచ్చు కాబట్టి ముందుకు మూవ్ అవుతారు. నాలా డ్రైవింగ్ స్కూల్ అసలు డ్రైవింగే రాని వాళ్ళకి ఏంటంటే చాలా ఇబ్బంది పడతారు కదా. అలాంటి వాళ్ళు ఏం చేయాలంటే, ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నా కానీ వాళ్ళని మంచి డ్రైవింగ్ స్కూల్స్ ఏమైనా ఉంటే కనుక వాళ్ళని రిఫర్ చేయమని చెప్పి అడిగితే కనుక డ్రైవింగ్ స్కూల్ని మీరు చూస్ చేసుకుంటే ఇబ్బంది పడకుండా యాజెడ్లీగా మీరు డ్రైవింగ్ వచ్చి ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. ఇక డ్రైవింగ్ స్కూల్ని చూస్ చేసుకున్న తర్వాత వాళ్ళు మనకి కాంటాక్ట్ అయ్యామనుకోండి, వాళ్ళని డైరెక్ట్గా అయినా కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా ప్రతి కార్కి కూడా ఒక కారు మీద నెంబర్ అనేది ఉంటుంది. సో ఆ నెంబర్ కాల్ చేసామనుకోండి, వాళ్ళు రిసీవ్ చేసుకొని ఒకవేళ అవైలబుల్ ఉన్నాయనుకోండి క్లాసెస్, వాళ్ళు మనం జాయిన్ చేసుకుంటారు డ్రైవింగ్ నేర్పడానికి. సో అలాగా కాల్ చేసుకుని వాళ్ళు మనం బుక్ చేసుకోవచ్చు. డ్రైవింగ్ స్కూల్ని చూస్ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు మనకి ఒక లింక్ అనేది పంపిస్తారు వాట్సాప్ ద్వారా. సో ఆ లింక్ను ఓపెన్ చేసి
దాంట్లో మనం ఈ డ్రైవింగ్ సంబంధించిన స్టార్టింగ్ వాళ్ళకి €80 పే చేయాల్సి ఉంటుంది. సో €80లో €60 మనకి ఎవరైతే డ్రైవింగ్ తీసుకున్నారో వాళ్ళకి రిజిస్ట్రేషన్ ఫీజు కింద, అలాగే €25 వచ్చేటప్పటికి ఏంటంటే ట్రాన్స్‌పోర్ట్ మాల్టా అండి. ఇక్కడ డ్రైవింగ్ సంబంధించింది అంతా నడిపేది గవర్నమెంట్‌ది ట్రాన్స్‌పోర్ట్ మాల్టా అంటాము. సో వాళ్ళకి €25 మనం పే చేయాలి. ఆ €25లో కూడా ఏంటంటే ఇన్సూరెన్స్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో ఒకవేళ మనం డ్రైవింగ్ నేర్చుకున్న టైంలో ఎటువంటి ఏమైనా ఇబ్బంది అయినా వేరే కారుకి డాష్ ఇచ్చినా కానీ ఇన్సూరెన్స్ అనేది మనకు సపోర్ట్ అవుతుందన్నమాట. సో అందుకే ఇన్సూరెన్స్ కూడా ఇంక్లూడ్ చేసుకొని వాళ్ళు అమౌంట్ తీసుకుంటారు. సో టోటల్గా ఒక €85-90 పే చేయాల్సి ఉంటుంది ఈ డ్రైవింగ్ స్కూల్ చేసే వాళ్ళకి, ఇంక్లూడింగ్ ట్రాన్స్‌పోర్ట్ మాల్టా ఫీజుతో కలుపుకొని. దాని తర్వాత మనం ఐ టెస్ట్‌కి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఐ టెస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి దగ్గరలో ఉన్న ఐ హాస్పిటల్స్ ఉంటాయండి ఇక్కడ. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టయితే కనుక మా ఐ ఎలా వర్క్ చేస్తుంది, మనకి డ్రైవింగ్ చేయాలంటే కళ్ళే కదండి మెయిన్. సో ఈ డ్రైవింగ్ మనకి ఎలా ఉంది, పర్ఫెక్ట్గా ఉందా లేదా. సో అందుకని మనల్ని ఐ టెస్ట్ చేస్తాడు. సో దూరంగా ఉన్న అక్షరాలు మనం చదవమని, అలాగే చిన్న అక్షరాలు పెద్ద అక్షరాలు చదవమని. సో పర్ఫెక్ట్గా ఉంటే ఓకే. ఒకవేళ ఐ ఎఫెక్ట్ ఏమైనా ఉందనుకోండి దాన్ని ఆప్టికల్స్ ఇచ్చి రెక్టిఫై చేస్తాడు. సో అతను సర్టిఫై చేయాల్సి ఉంటుంది, ఇతను ఫిట్గా ఉన్నాడు డ్రైవింగ్ నేర్చుకున్నాడు అని చెప్పని. ఇది కూడా ఏంటంటే మనకి ఏదైతే పంపించే లింకులు వాళ్ళే ఆన్లైన్లో అప్లోడ్ చేస్తారు. మనం డ్రైవింగ్ స్కూల్ పేరు చెప్తే చాలు, అందులో వాళ్ళు అప్లోడ్ చేసేస్తారు ఆ సర్టిఫికేట్ని. సో అప్లోడ్ చేసిన తర్వాత మనం సబ్మిట్ చేసాం అనుకోండి, మన డాక్యుమెంట్స్ అన్నీ సబ్మిట్ చేసి, ఈవెన్ ఏముండదండి అందులో మన సెల్ఫీ ఒకటి తీసుకుంటాము, మన టీఆర్సీ కార్డు, అలాగే మన ఎగ్జామ్ పాస్ అయ్యాం కదా ఆ సర్టిఫికేట్, అలాగే ఐ టెస్ట్, ఇవన్నీ కూడా అందులో అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిట్ చేసాం అనుకోండి, ఇది ట్రాన్స్‌పోర్ట్ మాల్టా వాళ్ళకి వెళ్తుంది. వాళ్ళు వితిన్ 2 డేస్లో మనకి లెర్నింగ్ పర్మిట్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో లెర్నింగ్ పర్మిట్ వచ్చిన తర్వాత మనం ఒక స్లాట్ బుక్ చేసుకొని, సో ప్రతి వారం కూడా మన డ్రైవింగ్ క్లాస్కి బుక్ చేసుకుని ఆ టైంలో డ్రైవింగ్కి అటెండ్ అవ్వడమే. సో లెర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన రూమ్ దగ్గరికి వచ్చి, సో మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడికి వచ్చి 1 అవర్ పాటు మనకి డ్రైవింగ్ నేర్పి మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోతారు. సో నేర్పినందుకు గాను ప్రజెంట్ అయితే కనుక €20-25 అండి, డిపెండ్స్ డ్రైవింగ్ స్కూల్ని బట్టి ఉంటుంది. కొన్ని డ్రైవింగ్ స్కూల్స్ అయితే పర్ అవర్కి €20 తీసుకుంటారు, కొన్ని డ్రైవింగ్ స్కూల్స్ అయితే 22 తీసుకుంటారు, మరికొన్ని 25 కూడా తీసుకుంటారు. ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళకున్న డిమాండ్ని బట్టి, ప్లేస్ని బట్టి, సో రకరకాలుగా. సో ఈ క్లాసెస్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి అసలు డ్రైవింగే రాదనుకోండి ఎక్కువ క్లాసెస్ తీసుకుంటారు వాళ్ళు. డ్రైవింగ్ మనం బాగా ఉన్నాం అనుకోండి ఈవెన్ ఒక 5-6 క్లాసెస్ తీసుకొని, సో రూల్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేసి ఫైనల్ టెస్ట్ అప్లై చేస్తారంటే మనకి డ్రైవింగ్ నేర్పే లెర్నర్ ఉంటారు కదా. సో మనం డ్రైవింగ్ ఫ్లూయెంట్గా నడుపుతున్నాం అతను కాన్ఫిడెంట్ మన మీద వచ్చిన తర్వాత ఫైనల్ టెస్ట్కి అప్లికేషన్ ట్రాన్స్‌పోర్ట్ మాల్టాకి సబ్మిట్ చేస్తారు. సో సబ్మిట్ చేసిన తర్వాత ఏంటంటే మనం వెయిటింగ్ లిస్ట్లో ఉంటామండి, ఎందుకంటే డేట్ అనేది వాళ్ళు ఫిక్స్ చేస్తారు. ఇప్పుడున్న సిచ్యువేషన్ అయితే 4-5 మంత్స్ కూడా పడుతుంది మనం ఫైనల్ టెస్ట్కి సబ్మిట్ చేస్తే అప్లికేషన్ ట్రాన్స్‌పోర్ట్ మాల్టాకి. 4 నెలల తర్వాత వాళ్ళు ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్లో మన దగ్గర ఎగ్జామినర్ వచ్చి మన కార్లో కూర్చొని మనతో 20 మినిట్స్ పాటు డ్రైవింగ్లో ఉంటారండి ఆయన. సో మనం ఏ విధంగా డ్రైవ్ చేస్తున్నాము, రూల్స్ని ఎట్లా పాటిస్తున్నాము, అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయా అని చెప్పి మనకి ఆయన డైరెక్షన్స్ అనేది చెప్తారు. అంటే రౌండ్ అబౌట్ దగ్గర థర్డ్ ఎగ్జిట్ అని, అలాగే లెఫ్ట్ అని, రైట్ అని, స్ట్రైట్ అవే అని, లేకపోతే సెకండ్ లైన్ అని సంథింగ్ వాళ్ళు డైరెక్షన్స్ ఇస్తారు. వాళ్ళు ఏదైతే డైరెక్షన్స్ ఇచ్చారో ఆ డ్రైవింగ్ వాళ్ళు ఇచ్చిన డైరెక్షన్స్లో మనం కార్ నడిపి చూపించినట్లయితే ఎగ్జామినర్ మనల్ని పాస్ అని చెప్పంటారు. సో దాంట్లో కార్ని రివర్స్ చేసి పార్కింగ్ చేయడం కూడా మెయిన్ మాట, అక్కడ తప్పు చేసినా పోయినట్టే. సార్ నేను ముందు చెప్తాను మీకు అలా ఉంటాయి అనేది. సో పాస్ అయితే అతను పాస్ అని చెప్పేస్తే మనకు ఒక కార్డ్ అనేది వస్తుంది, డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్ అనేది. సో అక్కడి నుంచి వ్యాలిడిటీ 3 years ఉంటుంది. సో అంతేనండి, మనకి డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి మాల్టీస్ లైసెన్స్ పొందినట్టు లెక్క. సో మన ఎగ్జామ్ పాస్ అయిన తర్వాత వితిన్ వీక్లోనే మనకి డ్రైవింగ్ లైసెన్స్ అనేది మన ఇంటికి వస్తుంది డైరెక్ట్గాను. సో ఈ ట్రాన్స్‌పోర్ట్ మాల్టా వాళ్ళు మనకు పంపిస్తారు. సో తీసుకున్న తర్వాత దాని వ్యాలిడిటీ 3 సంవత్సరాలు ఉంటుంది. సో ఇక డ్రైవింగ్ లైసెన్స్ పొందడమే కాదు, దాన్ని కాపాడుకోవడం కూడా చాలా కష్టమే. ఇప్పుడు మీకు చెప్పేది కూడా అదే. డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాత దానికి మనకి స్టార్టింగ్ పాయింట్స్ అనేవి ఉంటాయండి. మిస్టేక్ చేసిన దానికి ప్రతి దానికి కూడా పాయింట్స్ అనేవి ఉంటాయి. సో మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి ఇక్కడ. కొన్ని చోట్ల ఏంటంటే నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, కొన్ని చోట్ల ఏంటంటే సిగ్నల్ లైట్స్ ఉంటాయండి, పెడిట్రేషన్స్ ఉంటారు కదా, వాళ్ళు రోడ్ని క్రాస్ చేస్తూ ఉంటారు జెబ్రా లైన్ దాటుకొని. సిగ్నల్ లైట్ మనకి రెడ్ పడింది అనుకుంటే అక్కడ ఆగుతాము, పెడిట్రేషన్స్ మన ముందు నుంచి క్రాస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటారు కదా. సో కొన్ని చోట్ల సిగ్నల్ లైట్స్ ఉండవు. సో పెడిట్రేషన్స్ ఏంటంటే వాళ్ళు టక్కన వచ్చేస్తూ ఉంటారు. మనం డ్రైవింగ్ చేస్తూ ఉంటాం కదా, వాళ్ళని అబ్జర్వ్ చేయాలి, పెడిట్రేషన్స్ అటువైపు ఎవరైనా ఉన్నారా అని. సో జెబ్రా లైన్కి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ కూడా చూసుకొని మనం జెబ్రా లైన్ దాటాల్సి ఉంటుంది. ఒకవేళ అతను పెడిట్రేషన్స్ కన్నా మూవ్ అయినా కానీ మనం జెబ్రా లైన్ ముందే ఆగిపోయి వాళ్ళు మూవ్ అయిన క్రాస్ అయిన తర్వాత మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ పెడిట్రేషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు.
పెడిట్రేషన్స్ ఒకరికి, సైక్లిస్ట్ ఒకరికి, బైక్ డ్రైవర్స్కి, బైక్ నడిపే వాళ్ళకి, అలాగే హార్స్ రైడింగ్ చేసే వాళ్ళకి, వీళ్ళు నలుగురికి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళది మిస్టేక్ అయినా కానీ మనమే లయబుల్ అవుతాము. సో అందుకని పెడిట్రేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు డెఫినెట్గా మనం ముందు వెనక చూసుకోవాలి. ఈవెన్ అందుకని మీకు డ్రైవింగ్ నాకు లెర్నర్ చెప్పింది ఏంటంటే, మొన్న ఒకసారి ఇలాగే సిగ్నల్ పడింది. నేను ఆగాను నేర్చుకున్న టైంలో. పెడిట్రేషన్ స్టార్ట్ అయ్యాడు, కొంచెం మూవ్ అయిన తర్వాత నా ముందు ఏమీ లేదు కదని జస్ట్ ముందుకు నేను వెళ్ళాను. వెంటనే ఆమె బ్రేక్ వేసి పెడిట్రేషన్స్ ఆ చివరి వరకు వెళ్ళేంత వరకు కూడా నువ్వు ఇక్కడ వెయిట్ చేయాలని చెప్పుకొచ్చింది. అలాగే జీబ్రా లైన్ మీద కూడా కార్ పార్క్ చేయకూడదు. సపోజ్ నేను కార్ నడుపుతున్నానండి, నేను ట్రాఫిక్ జామ్ ముందు ఎక్కడో జరిగినప్పుడు నేను ఒకదాని వెనక ఒకదాని పాటు కార్లు ఉంటాయి కదా. సో నా ముందు అతను కొంచెం మూవ్ అయ్యాడు, ఒక 10 మీటర్స్ ముందుకు మూవ్ అయ్యాడు, నేను మూవ్ అయ్యాను. అక్కడ జీబ్రా లైన్ అనమాట, కారు కరెక్ట్గా వచ్చి జీబ్రా లైన్ మీద ఆగింది. సో మేడం ఏమందంటే, నువ్వు ఇక్కడ ఫెయిల్ అయినట్లు లెక్క, ఇలా పెట్టకూడదు, జీబ్రా లైన్కి ముందు కానీ లేదు జీబ్రా లైన్ తర్వాత కానీ కార్ని ఆపాలి, తప్పితే నువ్వు అలా జీబ్రా లైన్ పెడితే నువ్వు ఫెయిల్ అయినట్లు లెక్క అన్నది. సో ఇలాంటివి ఉంటాయన్నమాట, చిన్న చిన్న మిస్టేక్సే కానీ మనం ఫెయిల్ అయ్యే స్టేజ్ తీసుకొస్తుంది. అందుకనే చెప్తున్నానండి, మంచి స్కూల్ని చూస్ చేసుకున్నారనుకో, మనకు చెప్పే లెర్నరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాడని చెప్పంటే మనకి డెఫినెట్గా నెక్స్ట్ టైం నాకు జీబ్రా లైన్ కనబడింది అనుకోండి, నెక్స్ట్ ప్లేస్లో నేను కారు పెట్టడానికి ఉన్న ప్లేస్కి వచ్చినప్పుడు నేను ముందుకు మూవ్ అవుతాను. అంతవరకు జీబ్రా లైన్ ముందే నేను బ్రేక్ వేసుకుని ఉంటాను కదా. సో అలా ఉంటాయన్నమాట అండి ఇక్కడ లైసెన్స్ అనేది. ఇక్కడ వచ్చినప్పటికీ కారుకి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత ఈ పాయింట్స్ అనేది ఎలా యాడ్ అవుతుంది, ఏ మిస్టేక్కి ఎన్ని పాయింట్లు యాడ్ అవుతుంది మీకు ఇప్పుడు చెప్తాను. లైసెన్స్కి 12 పాయింట్స్ మించి రీచ్ అవ్వకూడదు. 12 పాయింట్లు దాటింది అనుకోండి మనం చేసే మిస్టేక్స్, సో ఆటోమేటిక్గా మనకి ఇచ్చిన డ్రైవింగ్ లైసెన్స్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అయింది అనుకోండి, మళ్ళీ మొదటి నుంచే రావాలి. సో అంటే ఎగ్జామ్ పాస్ అవ్వాల్సి ఉంటుంది, అలాగే డ్రైవింగ్ స్కూల్కి వెళ్ళాలి. ఫైనల్ టెస్ట్లో ఎగ్జామినర్తో పాస్ అయితే కనుక మళ్ళీ మనకి డ్రైవింగ్ లైసెన్స్ పోతుంది, అంటే మళ్ళీ రిపీటెడ్గా మళ్ళీ ఫస్ట్ స్టేజ్కి వచ్చినట్టే. సో అందుకని ఈ డ్రైవింగ్ కార్ నడిపే వాళ్ళు చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేస్తారు, ఎక్కడ మిస్టేక్ అనేది జరగకుండా. దేనికి ఎన్ని పాయింట్స్ అనేది కూడా మీకు ఇప్పుడు చెప్తాను. యాక్చువల్గా స్పీడోమీటర్ అని ఉంటుందండి. కొన్ని కిలోమీటర్స్ వచ్చేటప్పటికి కొన్ని రోడ్స్ ఉంటాయి కదా, కొన్ని రోడ్స్ వచ్చేటప్పటికి 20 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళాలని, కొన్ని రోడ్స్ 30 కిలోమీటర్స్ అని, కొన్ని రోడ్స్ వచ్చేటప్పుడు 60 కిలోమీటర్ స్పీడ్తో వెళ్ళాలని ఉంటుంది. సో అలాంటి చోట స్పీడ్గా వెళ్ళాల్సిన చోట ఏంటంటే స్పీడోమీటర్స్ అని పెడతారు. మీకు సెన్సార్లు ఉంటాయండి. సెన్సార్స్ వచ్చేటప్పటికి మనం సపోజ్ 60 మీటర్స్ వెళ్ళాల్సిన చోట 65, 62 వెళ్ళాం అనుకోండి స్పీడ్తో, సెన్సార్ ఆటోమేటిక్గా ఏం చేస్తుందంటే క్యాప్చర్ చేస్తుంది మన కార్ని. క్యాప్చర్ చేసి పెనాల్టీస్ అనేది ఆటోమేటిక్గా మన ఇంటికి పంపిస్తుంది. సో అలాగా పెనాల్టీయే కాదు, ఇక్కడ సెన్సార్ని బ్రీచ్ అయినందుకు గాను 3 పాయింట్స్ అనేది మనకి యాడ్ అవుతాయి. అంటే 3 పాయింట్లు మనకి స్టార్ట్ అయినట్లు లెక్క పాయింట్స్ మిస్టేక్స్ అనేది. అలాగే మొబైల్ ఫోన్లో మాట్లాడుతూ కనుక ఉన్నట్లయితే కనుక దానికి 6 పాయింట్స్ అండి. హైయెస్ట్ పాయింట్స్ కూడా దీనికే. మొబైల్ మటుకు కార్ నడపడం వాడకూడదు అసలు ఏమాత్రము. సో 6 పాయింట్స్ యాడ్ అవుతాయి. సో అలాగే నో ఎంట్రీ కొన్ని ఉంటాయండి రోడ్స్. సపోజ్ నేను సెయింట్ జూలియన్స్లో ఉన్నాను అంతకుముందని చెప్పాను కదా. సెయింట్ జూలియన్స్ వచ్చేటప్పటికి ఏంటంటే ఫ్రైడే ఈవినింగ్, సాటర్డే ఈవినింగ్, సండే ఈవినింగ్. సో ఈ 3 రోజులు కూడా ఏంటంటే పార్టీ జరిగే ప్లేస్ మాట. ఈ పార్టీ జరిగే టైంలో ఆ రోడ్లన్నీ కూడా 1 వే కింద అవుతాయి. అంటే ఇక అసలు నో ఎంట్రీ ఉంటుందని బోర్డు, మిగతా రోజుల్లో 1 వే ఉంటుంది. సో నో ఎంట్రీ ఉన్న చోట వచ్చేటప్పటికి మనకు తెలియక ఆ రోజు శుక్రవారం, శనివారం, ఆదివారం మూవ్ అయ్యామనుకోండి, సో ఆటోమేటిక్గా 3 పాయింట్లు మనకి యాడ్ అవుతాయి. అలా ఎప్పుడైతే ఈ మిస్టేక్ 12 పాయింట్స్ని రీచ్ అవుతుందో, అంటే 12 పాయింట్లు దాడుతుందో, ఆటోమేటిక్ కార్డు అనేది క్యాన్సిల్ అయిపోతుంది. సో కార్డు క్యాన్సిల్ అయితే మళ్ళీ ఎగ్జామ్ రాసి ఇవన్నీ పొందడం ఉంటుంది. సో డిఫికల్ట్ కదా. సో అందుకని చాలా కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. ఎస్పెషల్లీ కార్ డ్రైవింగ్ చేసేవాళ్ళ గురించి చెప్తున్నాను నేను. వాళ్ళు ప్రతి విషయాన్ని కూడా తెలుసుకొని ముందుకెళ్లాల్సి ఉంటుంది. 12 పాయింట్లు రీచ్ అయిందంటే అతను లైసెన్స్ పోతుంది కదా. లైసెన్స్ పోవడం ఒక ఎత్తు, అతను మళ్ళీ క్యాష్ పేమెంట్ చేసుకోవాలి, పెనాల్టీస్ పడతాయి, ఇదంతా కూడా ఉంటుంది. సో 3 years పాటు అతను కాపాడుకున్నట్లయితే మళ్ళీ నెక్స్ట్ 10 yearsకి ఉంటుంది. 10 yearsకి వచ్చిందని సంతోషపడడం కాదు, ఇక్కడ వచ్చాడు అప్పుడు కూడా అంతే 12 పాయింట్స్ అనేది ఉంటుంది. ఇలా పాయింట్స్ పెనాల్టీస్తోనే గవర్నమెంట్ ఇన్ని కార్స్ని కంట్రోల్ చేస్తుందండి. ఎందుకంటే ఇక్కడ ప్రతి మనిషికి ఒక కార్ అనేది ఉంది. సో ల్యాక్స్ ఆఫ్ కార్స్ ఉన్నాయి ఇక్కడ కారుని కంట్రోల్ చేయడానికి గవర్నమెంట్ కారు తీసేసి మళ్ళీ కొత్త కారు తీస్తాం కదండి, ఒక 5 years, 6 years, 10 years వాడి తీసేటప్పుడు కారు బదులుగా బైక్ తీసుకున్నట్లయితే కనుక ఈ బైక్లో సగం పార్ట్ సబ్సిడీ కింద గవర్నమెంట్ ఇస్తుంది. సో ఎందుకంటే ఈ పొల్యూషన్ తగ్గించడానికి, ట్రాఫిక్ని తగ్గించడానికి గవర్నమెంట్ ఒక స్టెప్ ముందుకేసి ఈ సబ్సిడీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో అలాగే ఈ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఎంత కష్టమో, డ్రైవింగ్ లైసెన్స్ కాపాడుకోవడం కూడా అంతే కష్టం. సో అందుకని మీకు ఇవన్నీ చెప్పాను. సో ఇదేనండి ఈ టాపిక్, నా ఈ టాపిక్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే
మీకు ఈ డ్రైవింగ్ లైసెన్స్ పొందడం ఈజీ అనిపించిందా, కష్టం అనిపించిందా? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఉంటాను.